పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ 3 కంటైనర్ల మిర్చిని చైనా వెనక్కి పంపింది. గుంటూరుకు చెందిన 3 ఎక్స్పోర్ట్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టింది. మిర్చిలో మిథడోమా పాస్ అధికంగా ఉన్నట్లు తేల్చింది. మిర్చి సరిగ్గా ఆరబెట్టకుండా పంపించడంతో బూజు పట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా ఇదే తరహాలో పురుగుమందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయంటూ తిరస్కరించారు. దీంతో మిర్చి వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఎగుమతి చేసినటువంటి 3 మిర్చి కంటైనర్లను అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు ఉంటాయంటూ కూడా చైనా తిరస్కరించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరుకు సంబంధించినటువంటి ఎక్స్పోర్టర్స్, ఏదైతే గుంటూరు మిర్చి యార్డులు ఎక్స్పోర్టర్లు భారీ స్థాయిలో ఉంటారో ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా వేల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ 3 కంటైనర్లో పురుగుమందుల అవశేషాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నాయి, మోతాదుకు మించి ఉన్నాయని కూడా చైనా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏదైతే ఈ సరుకు ఉందో ఈ సరుకు మొత్తం కూడా కంప్లీట్గా మే నెలలో చైనాకు పంపించడం జరిగింది. అయితే అక్కడ పంపించిన తర్వాత అధికారులు శాంపిల్స్ పరీక్షించారో ఈ మిర్చిలో చూసుకున్నట్లయితే మిథామిడోపాస్ అనే ఏదైతే పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ మిర్చి ఎక్స్పోర్ట్ చేసినటువంటి 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలను కూడా అక్కడ చైనా అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చైనాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్ నుంచి కూడా చైనాకి ఎక్కువగా మిర్చి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తేజ రకం అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది. గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో మిర్చి చైనాకి ఎక్స్పోర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ మిర్చి నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఏదైతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసినటువంటి మిర్చికి సంబంధించి కెమికల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని ఏదైతే అధికారులు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇలాగ రిజెక్ట్ చేయటం అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది మిర్చికి మంచి ధర ఉంది, అలాగే రైతులకు కూడా గిట్టుబాటు అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఇలాగా ఏదైతే కెమికల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందంటూ కూడా రిజెక్ట్ చేయటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాగ ఎక్స్పోర్ట్ అయినటువంటి మిర్చిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ కూడా రిజెక్ట్ చేయటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మార్కెట్లో ఉన్న ఈ గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నటువంటి మార్కెట్లో వాటి ధరలపై కూడా కొంత ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు రిజెక్ట్ చేసినట్లు మళ్ళీ రిజెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్పోర్టర్స్ అనేది మిర్చి కొనుగోలు అనేది తగ్గిస్తారు. దీంతో ధరల మీద కూడా ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే మాత్రం మిర్చికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే తరచూ ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మిర్చి ఆరబెట్టి తీసుకొని రాకపోవటం వల్ల బూజు పట్టేసి దాంతోపాటు కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే చైనా రిజెక్ట్ చేసినటువంటి 3 కంటైనర్ల మిర్చికి సంబంధించి అయితే మాత్రం మిథామిడోపాస్ అనే కెమికల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే రిజెక్ట్ చేస్తున్నాం. అలాగనే ఈ కంటైనర్లో చూసుకున్నట్లయితే మిర్చి సరిగ్గా ఆరపెట్టకపోవటం వల్ల ప్రధానంగా చూసుకున్నట్లయితే బూజు పట్టింది. సో దీనివల్ల కొంత రిజెక్ట్ అయినట్లు కూడా మనకున్నటువంటి సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే మాత్రం మార్కెట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మిర్చి ధరలు మంచి ధరలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వెరైటీ కూడా చూసుకున్నట్లయితే దాదాపు 20,000కు పైగా ధర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే కెమికల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందంటూ కూడా చైనా మిర్చిని రిజెక్ట్ చేయడంతో అయితే మాత్రం గుంటూరు మిర్చి యార్డులో అయితే మాత్రం తీవ్ర ప్రభావం చూపెట్టిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు మిర్చి యార్డ్ నుంచి.